వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక చివరి అంకం మిగిలి ఉంది మిత్రమా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ టీజీ సెట్ ఆస్పిరెంట్స్, దోస్ హు ఆర్ గోయింగ్ టు అటెండ్ యువర్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇందులో భాగంగా ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ను మనం పేపర్ 1కు సంబంధించి విశ్లేషణ చేసుకోబోతున్నాం. దిస్ ఇస్ డాక్టర్ పడాల తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఫుడ్ సైన్స్, మైక్రోబయాలజీ అండ్ క్రాప్ ప్రొడక్షన్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ కరీంనగర్. సో మనం పేపర్ 1కు సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీకు కనబడుతున్నటువంటి ఈ 10 అంశాలు. ఈ 10 యూనిట్లోకి వెళ్ళే మనకు ఈక్వల్ వెయిటేజ్ వస్తుంది. ఇదే ఆర్డర్లో మీ క్వశ్చన్స్ కనబడతాయి. అందుకే మీకు మళ్ళొకసారి ఈ యూనిట్స్ చూపిస్తున్నాను. సో టీచింగ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు వస్తాయి, రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు వస్తాయి, కాంప్రిహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రాయమంటారు, అంటే అందులో 5 ప్రశ్నలు ఇచ్చి ఆన్సర్ చేయమంటారు, 5 మార్కులు. కమ్యూనికేషన్ అంటే మనకు సమాచార ప్రక్రియకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్డంకులు, కమ్యూనికేషన్ రకాలు, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అందులో అడుగుతారు. తర్వాత మ్యాథమెటికల్ రీజనింగ్ 5 మార్కులు, 5 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు, డాటా ఇంటర్ప్రిటేషన్ 5 ప్రశ్నలు, ఐసిటి 5 ప్రశ్నలు, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 ప్రశ్నలు, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 5 ప్రశ్నలు. ఈక్వల్ వెయిటేజ్ మీరు రాయేసేటువంటి టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే జనరల్ పేపర్లో ఈ 10 యూనిట్లకు వెళ్ళి ఈక్వల్ వెయిటేజ్ ఇదే ఆర్డర్లో మీ ప్రశ్నలు కనబడతాయి మీరు రాయబోయేటువంటి రేపటి టీజీ సెట్ ఎగ్జామ్లో. అందుకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఈరోజు ముఖ్యంగా మనం అత్యంత ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఫర్ ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇది పార్ట్ 3గా మనం చెప్పుకుంటాం. ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీనికి సంబంధించి అభ్యర్థులు అత్యంత సులభంగా మార్క్స్ స్కోర్ చేసేటువంటి జనరల్గా మీకు ముందు కంప్యూటర్ భాష పైన కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉందనేటువంటిది మనకు ఇది ఐసిటి యుగం కాబట్టి దీన్ని అంచనా వేయడానికి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 41 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్పుట్ డివైస్? ఇన్పుట్ డివైస్ కానిది ఏది? మనకు తెలుసు ఇది ఒక కంప్యూటర్ అయినప్పుడు మనకు ఇన్పుట్ డివైసెస్గా ఏముంటుంది? జనరల్గా కీబోర్డ్ ఉంటుంది, ఇన్పుట్ డివైస్. తర్వాత మనకు ఏమొస్తుంది? అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ ఇది మనకు మధ్యలో ఉండేది సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకు 3 భాగాలు ఉంటాయి. ఏఎల్యు అర్థమెటిక్ లాజికల్ యూనిట్, అదేవిధంగా సియు కంట్రోల్ యూనిట్, ఎంయు మెమొరీ యూనిట్. ఇవన్నీ కూడా మనకు సిపియులో భాగం. దీన్ని కంప్యూటర్ బ్రెయిన్ అంటారు. ఇన్పుట్ డివైస్గా మనకు కీబోర్డును వాడతారు, కీబోర్డ్, జాయిస్టిక్, అదేవిధంగా ఇప్పుడు నేను రాస్తున్నటువంటి పెన్, ఓకే, జాయిస్టిక్, పెన్ను, ఇవన్నీ కూడా మనకు ఇన్పుట్ డివైస్ వాడతారు. అదేవిధంగా మౌసు, ఇది కూడా ఇన్పుట్ డివైస్గానే మనం వాడడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? మరి దాంతో భాగంగా స్కానర్ కూడా మనకు ఇన్పుట్ డివైస్గా వాడడం అనేటువంటి జరుగుతుంది. ప్యాన్ కూడా. అదేవిధంగా అవుట్పుట్ డివైసెస్ కింద మనం ఏం వాడతామంటే జనరల్గా మనకు ప్రింటర్, మానిటర్, ఇవి మనకు అవుట్పుట్ డివైసెస్గా మనం వాడడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇందులో అడిగిన ప్రశ్న ఏంటంటే ఇన్పుట్ డివైస్ కానిది ఏదన్నాడు. నాట్, మీరు అభ్యర్థులు గమనించాలి, కానిదన్నాడా, చెందనిదన్నాడా? ఓకేనా? ఇది మీరు అభ్యర్థులు చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు సరైన సమాధానం ఆన్సర్ ఏంటిది? ఇన్పుట్ డివైస్ కానిది ఏంటిది? మనకు మానిటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మౌసు, స్కానరు, కీబోర్డు ఇవన్నీ ఏంటి అనమాట? ఇన్పుట్ డివైసెస్. ఇక్కడ చెప్పుకున్నాం చూడండి, మౌసు, స్కానరు, పెన్ను, కీబోర్డు, జాయిస్టిక్, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైసెస్. కానీ కానిది ఏంటిది? మానిటర్. మరి మానిటర్ దేని కింద వస్తుంది? అవుట్పుట్ డివైస్. ప్రింటర్ అవుట్పుట్ డివైస్. ఓకేనా? అవుట్పుట్ డివైసెస్గా మనం వాడుతాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ? ఇంతకుముందు మనం వీడియోలో నాన్ వాలటైల్ మెమరీ ఏదని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటిది? వాలటైల్ మెమరీ ఏదని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, వాలటైల్ మెమరీ ర్యామ్. ర్యామ్ యొక్క పూర్తి పేరు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని మనం పిలుస్తాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ.
ఇది మనకు మార్చదగిన మెమరీ, దీన్ని వోలటైల్ మెమరీ అని కూడా పిలుస్తాం. మరి రోమ్ ఏమని పిలుస్తాము? రోమ్ యొక్క అబ్రివేషన్ రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. ఈ రీడ్ ఓన్లీ మెమరీని మనం నాన్ వోలటైల్ మెమరీ అంటారు. చూడండి దాన్నే ఉంది, నాన్ అంటున్నాడా వోలటైల్ అంటున్నాడా? నాన్ వోలటైల్ అంటేనేమో రోమ్, వోలటైల్ మెమరీ అంటేనేమో ర్యామ్. అట్లా. సో ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏం పెట్టుకోవాలంటే ఆప్షన్ డి, ర్యామ్. వోలటైల్ మెమరీ ఈస్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్? మనకు తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకు ముఖ్యంగా ఉపయోగపడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మనకు తెలుసు. విండోస్ 7, విండోస్ 97, విండోస్ 2007, విండోస్ 2010 ఇట్లా అనుకుంటాం కదా ఆపరేటింగ్ సిస్టమ్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది? సో మెయిన్ పర్పస్ ఏంటంటే టు మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అనే కంప్యూటర్. అంటే ఏదైతే మనకు ఉన్నటువంటి సిస్టమ్ ఉందో, కంప్యూటర్ ఉందో, ఆ కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడంలో తోడ్పడుతుంది. దట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ 44, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్? మనకి ఏదైతే ఇంటర్నెట్కి సంబంధించి తోడ్పడేటువంటి సెక్యూర్డ్ కమ్యూనికేషన్ ఈ కింది వాటిలో దేన్ని మనకు ప్రోటోకాల్ యూజ్ చేస్తాం ఇంటర్నెట్ వాడేటప్పుడు అంటే 100% HTTPS. సో HTTPSను మనం వాడడం జరుగుతుంది. దీని పూర్తి పేరు కూడా మనం చెప్పుకున్నాం. FTP అంటేనేమో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని మనం పిలుస్తాం. SMTP అంటేనేమో మనకు నిన్ననే మనం చెప్పుకున్నాం. HTTP అంటే మనకు తెలుసు హైపర్ టెక్స్ట్. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అదేవిధంగా ఈ SMTS అంటే నిన్న మనం రాసుకున్నాం. ఈ SMTS కి సంబంధించి దీని యొక్క అబ్రివేషన్ మనం చూసినప్పుడు ఇందులో దీని యొక్క అబ్రివేషన్ మనం చూసుకున్నప్పుడు SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ SMTP అంటే. దీంతో పాటుగా మనకు SNTP కూడా అడుగుతాడు. SNTP దీని యొక్క పూర్తి పేరు ఏంటంటే సింపుల్ నెట్వర్క్ టైం ప్రోటోకాల్. సింపుల్ నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అని మనం పిలుస్తాం. సింపుల్ నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అని మనం పిలుస్తాం. ఓకే, దాంతో పాటుగా మనకు ఇంకా కొన్ని అబ్రివేషన్స్ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఇది తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వుడ్ యూ యూజ్ ఫర్ క్రియేటింగ్ డాక్యుమెంట్స్? ఏదైతే మనకు డాక్యుమెంట్స్ సృష్టించడానికి మనకి ఎలాంటి సాఫ్ట్వేర్ అనేటువంటిది అవసరం అవుతుంది అంటే ఈ కింది వాటిలో ఆన్సర్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనేటువంటిది అవసరం అవుతుంది. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ నెసెసరీ ఫర్ క్రియేటింగ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ 46 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ యూజ్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? DBMS గా దీన్ని మనం వాడడం అనేటువంటి జరుగుతుంది. కామన్గా DBMS గా వాడేటువంటిది ఏంటిదంటే ఒరాకిల్. ఓకేనా? కామన్ యూజ్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBMS యొక్క అబ్రివేషన్ ఏంటిది? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి DBMS గా వాడేటువంటి కామన్గా ఏది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కామన్లీ దేన్ని వాడతారంటే ఒరాకిల్ని వాడతారు. ఒరాకిల్. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ మోడెమ్ ఈజ్ యూస్ టు. మోడెమ్ అంటే అర్థం ఏంటిదంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. మోడెమ్ యొక్క అబ్రివేషన్ ఏంటిది? మోడెమ్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. కాబట్టి ఇందులో అడిగిన ప్రశ్న ఏంటిది? మరి మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ అంటున్నాం కదా, ఇది ఏం పని చేస్తుంది? కన్వర్ట్ డిజిటల్ సిగ్నల్స్ టు అనలాగ్ సిగ్నల్స్ అండ్ వైస్ వర్స. అంటే అర్థం ఏంటిది? సింపుల్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఏవైతే డిజిటల్ సిగ్నల్స్ ఉంటాయో ఈ డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్గా మార్చడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా అనలాగ్ సిగ్నల్స్ నుంచి డిజిటల్ సిగ్నల్గా మార్చడంలో తోడ్పడుతుంది.
ఓకేనా? డిజిటల్ టు అనలాగ్, అనలాగ్ టు డిజిటల్ మార్చేది ఏంటిది? మోడెమ్. నెక్స్ట్ 48. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్? సో లైనక్స్ ఈజ్ అ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇచ్చినటువంటి నాలుగిట్లో లైనక్స్ అనేటువంటిది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గా మనం వాడడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ పీడిఎఫ్ స్టాండ్స్ ఫర్, పీడిఎఫ్ అంటే పోర్టేబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్స్, పోర్టేబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇది దీనికి సంబంధించిన అబ్రివేషన్, పీడిఎఫ్ యొక్క అబ్రివేషన్. ఇక్కడ ఇంకొన్ని అబ్రివేషన్ చూద్దాం. అదేవిధంగా యూఎస్బి యొక్క అబ్రివేషన్ ఏంటిది అంటే యూనివర్సల్ సీరియల్ బస్, యూనివర్సల్ సీరియల్ బస్ యూఎస్బి అంటే. ఓకే, మరి యూఆర్ఎల్ అంటే ఏంటిది? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, లొకేటర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ యూఆర్ఎల్ అంటే. ఓకేనా? మరి జేపీజీ అంటే ఏంటిది? పీడిఎఫ్ అడిగినప్పుడు జేపీజీ కూడా అడుగుతారు. జేపీజీ అంటే అర్థం ఏంటిదంటే జాయింట్ ఫోటోగ్రాఫ్ ఎక్స్పర్ట్ గ్రూప్, జాయింట్ ఫోటోగ్రాఫ్, జాయింట్ ఫోటోగ్రాఫ్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, ఎక్స్పర్ట్స్ గ్రూప్ జేపీఈజీ. ఓకేనా? మరి ఇక్కడనే MP3 అంటే ఏంటిది? మరి MP3 మనకు ఆడియో సాంగ్స్ కు సంబంధించి ఉంటుంది కదా. దీని యొక్క పూర్తి పేరు ఎట్లా పెడతామంటే MPEG ఆడియో లేయర్ 3 అని పిలుస్తారు, ఆడియో లేయర్ 3 అని పిలుస్తారు. దీనికే మరొక పేరు ఏంటిదంటే దీనికే మరొక పేరు MP3కి సంబంధించి మనం ఏ విధంగా పిలవచ్చు అంటే ఈ MPEGని ఎట్లా పిలుస్తారంటే ఇక్కడ మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఆడియో లేయర్ 3 అని పిలవాలి. మరి MP4 అంటే ఏంటిది? MP4 ఏమని పిలుస్తారంటే MPEG 4 AVCగా పిలుస్తారు, AVC. దీని పూర్తి పేరు ఏ విధంగా పిలవాలి అంటే ఇక్కడ మనకు మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ 4 AVC అంటే ఆడియో విజువల్, ఆడియో వీడియో, ఆడియో కాదండి, ఇది అడ్వాన్స్డ్ వీడియో కోడింగ్, అడ్వాన్స్డ్ వీడియో కోడింగ్. ఇది MP4 యొక్క అబ్రివేషన్ కంప్లీట్ గా. MPEG 4 AVC. దీన్ని ఇంకేమని కూడా పిలుస్తారు అంటే మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ 4 అడ్వాన్స్డ్ వీడియో కోడింగ్ అని మనం పిలుస్తాం MP4. మరి MP3 అంటే ఇది ఆడియో సంబంధించి. MP4 అనేది ఆడియో వీడియో రెండు వస్తాయి. MP3లో కేవలం ఆడియో వస్తుంది. దీన్ని ఏమని పిలాలి? MPEG ఆడియో లేయర్ 3. MPEG అంటే ఏంటిది? మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అనాలి. ఓకేనా? లేయర్ 3, ఆడియో లేయర్ 3 అనేది MP3. సో అడిగిన ప్రశ్న PDF కు సమాధానం పోర్టేబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్, URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, JPEG అంటే జాయింట్ ఫోటోగ్రాఫ్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. నెక్స్ట్ 50 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ డిఫరెంట్ నెట్వర్క్స్? మనకు డిఫరెంట్ నెట్వర్క్స్ వాడడంలో ఇంటర్నెట్లో దేని పనిచేస్తుంది అంటే రూటర్. మరి ఇక్కడ మనకు ల్యాన్ ఉండాలంటే, లోకల్ ఏరియా నెట్వర్క్ ఉండాలంటే కావాల్సిన ఏంటిదంటే హబ్ అవసరం, రూటర్ అవసరం, స్విచ్ అవసరం, మోడెమ్ అవసరం. ఓకేనా? ఈ 4 అవసరం అవుతాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 51. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవుట్పుట్ డివైస్? ఇంతకుముందేమో ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ కానిదేదన్నాడు, ఇప్పుడేమో అవుట్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ కానిదేదన్నాడు. చూడండి, మానిటర్ అవుట్పుట్ డివైస్, ప్రింటర్ అవుట్పుట్ డివైస్, ప్లాటర్ ఈజ్ ఆల్సో అవుట్పుట్ డివైస్. స్కానర్ ఏం చేస్తుంది? స్కాన్ చేసి సిస్టంలోకి పంపిస్తుంది. సిస్టమ్ ఇదేంటిది? ఇది స్కానర్ అనేది ఇన్పుట్ డివైస్. ఇక్కడ మనకు అడిగింది ఏంటిది? అవుట్పుట్ డివైస్ కానిదేది అన్నాడు. అంటే ఇది ఇన్పుట్ డివైస్ కాబట్టి స్కానర్, ఇది అవుట్పుట్ డివైస్ కాదు. సో అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. మరి మొదటి మూడు ఏంటివి? అవుట్పుట్ డివైసెస్. మానిటర్, ప్రింటర్, ప్లాటర్ కూడా అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ 51 చూడండి. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ IP అడ్రస్. మనకు తెలుసు IP అడ్రస్ ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్కు సంబంధించి IP అడ్రస్ ఏం చేస్తుందంటే నెంబర్ 1 ఐడెంటిఫై ద హోస్ట్ ఆర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఆన్ నెట్వర్క్. ఇది IP అడ్రస్ చేసే పని. ఐడెంటిఫై ద హోస్ట్ను ఐడెంటిఫై చేస్తుంది, లేదా నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఆన్ ఏ నెట్వర్క్.
53. Which of the following is not a function of spreadsheet software? అంటే స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ యొక్క విధి కానిది ఏది అంటున్నారు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో 3 స్ప్రెడ్షీట్ యొక్క విధులు, ఒకటి స్ప్రెడ్షీట్ యొక్క విధి కాదు. ఇక డైరెక్ట్ చూడండి, క్రియేటింగ్ ప్రెజెంటేషన్స్. ఈ క్రియేటింగ్ ప్రెజెంటేషన్స్ అనేటువంటివి స్ప్రెడ్షీట్ యొక్క పని కాదు. అంటే మిగతా 3 ఏమవుతాయి? స్ప్రెడ్షీట్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే పెర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్ స్ప్రెడ్షీట్ చేస్తుంది, స్టోరింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డాటా స్ప్రెడ్షీట్ చేస్తుంది, జనరేటింగ్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ స్ప్రెడ్షీట్ చేస్తుంది. అంటే చేయండి ఏంటిది? క్రియేటింగ్ ప్రెజెంటేషన్స్. సి ఆప్షన్ ఈ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం. నెక్స్ట్ 54. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ డాటా ఆన్ ఏ కంప్యూటర్? ఏదైతే అత్యంత సెన్సిటివ్ సున్నితమైనటువంటి దత్తాంశం డాటా ఏదైతే ఉందో, ఆ డాటా ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి కింది వాటిలో ఏది వాడతాం? చూడండి, ఫైర్ వాల్ వాడతాం, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడతాం, ఎన్క్రిప్షన్ వాడతాం, ఆల్ ద ఎబోవ్. సో ఆన్సర్ ఆల్ ద ఎబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ద ఎబోవ్. ఫైర్ వాల్ అవసరమే, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అవసరమే, ఎన్క్రిప్షన్ సాఫ్ట్వేర్ అవసరం. ఇవన్నీ కూడా మనకు సున్నితమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి డాటాను ఏది ప్రొటెక్ట్ చేయడానికిలో మన కంప్యూటర్లో తోడ్పడతాయి. ఫైర్ వాల్, యాంటీవైరస్ అండ్ ఎన్క్రిప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాపులర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏది పేరెనికగాంచినటువంటి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏది అని అడిగాడు. అంటే అందులో ఆన్సర్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. సో రైట్ ఆన్సర్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేటువంటిది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫైర్ వాల్ అనే కంప్యూటర్ నెట్వర్క్? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఫైర్ వాల్ ఏం పని చేస్తుంది? సెన్సిటివ్ డాక్యుమెంట్స్ ప్రొటెక్ట్ చేయడంలో తోడ్పడుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఆన్సర్ చూడండి, టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ నెట్వర్క్. ఏదైతే ప్రైవేట్ నెట్వర్క్ నుంచి వచ్చే వాటిని కానీ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి కానీ మనకు డాక్యుమెంట్ను ఏది ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, అవి రాకుండా కాపాడుతుంది, నిరోధిస్తుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైల్ కంప్రెషన్ యూటిలిటీ? మనకు తెలుసు, మనకు న్యాక్లో కానీ మా కాలేజీలో అయితే న్యాక్కి సంబంధించిన కంప్రెషన్కి సంబంధించి, ఇంగ్లీష్ మీడియం అయితే ఈ కంప్రెషన్కి సంబంధించి నాకు హెల్ప్ చేసేది. మరి ఈ ఫైల్ కంప్రెషన్ యూటిలిటీ మనకు ఎందుకు ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ దేనిగా మనం వాడతాం? ఫైల్ కంప్రెషన్ యూటిలిటీకి సంబంధించి ఎగ్జాంపుల్ అంటే WinRR వాడతారా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడతారా, అడోబ్ అక్రోబాట్ వాడతారా, మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడతారా? అంటే ఆన్సర్ WinRR ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైల్ కంప్రెషన్ యూటిలిటీ, WinRR. నెక్స్ట్, వాట్ ఈస్ ద అక్రోనిమ్ ఆఫ్ URL? ఇంతకుముందు మనం చెప్పుకున్న అబ్రివేషన్ మీరు చూసి ఉన్నారు. URL యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు, అబ్రివేషన్ అడిగాడు. అక్రోనిమ్ అన్న, అబ్రివేషన్ అన్న, ఫుల్ ఫామ్ అన్న ఒకటే, లేదా స్టాండ్స్ ఫర్ అని అంటాడు. URL స్టాండ్స్ ఫర్ అంటే ఏమని పిలాలి? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 59. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇంటర్నెట్ థింగ్స్ IoT? అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT యొక్క అబ్రివేషన్ ఏంటిది? IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధం లేనిది, దానికి సంబంధించిన లక్షణం కానిది ఏదండి? కిందిలో ఆన్సర్ ఫిజికల్ సెక్యూరిటీ ఆఫ్ ద డివైస్. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధం లేని అంశం. మిగతా అన్ని కూడా ఇంటర్నెట్ థింగ్స్ యొక్క ఫీచర్స్. ఏంటిది? ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ డివైస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో భాగం, అటానమస్ కంట్రోల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో భాగం, డాటా కలెక్షన్ అండ్ ఎక్స్చేంజ్ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో దాని యొక్క ఫీచర్గా మనం చెప్పుకుంటాం. దాని ఫీచర్ కానిది ఏంటిదంటే ఫిజికల్ సెక్యూరిటీ ఆఫ్ ద డివైసెస్ అనేటువంటిది మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫీచర్ కాదు. నెక్స్ట్ 68th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ వర్చువల్ మెషిన్స్? అంటే వర్చువల్ మెషిన్స్ మేనేజ్ చేయడంలో ఈ కింది వాటిలో దేన్ని వాడతాము అని అడిగాడు. అంటే హైపర్వైజర్ వాడతారా, వెబ్ బ్రౌజర్ వాడతారా, ఫైల్ మేనేజర్ వాడతారా, డేటాబేస్ వాడతారా? అంటే హైపర్వైజర్. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ వర్చువల్ మెషిన్స్? హైపర్వైజర్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటిది. సో రేపటి నుంచి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కాబట్టి మిత్రమా, సో ఐసీటీకి సంబంధించి కొద్ది వరకు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.